హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్. నా పేరు గౌస్ బాషా. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్‌ని చూస్తుంటే, మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెల్లూరు పరిధిలో సేల్స్‌కి ఉన్న ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొనొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? ఈరోజు నెల్లూరు సిటీలో ఆత్మకూరు బస్టాండ్ నుండి 2 కిలోమీటర్ల పరిధిలో ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్‌కి మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ యొక్క బడ్జెట్టు, లొకేషను, స్థలం, కట్టుబడి అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి. ఇప్పుడు హౌస్ యొక్క వాల్యుయేషన్ కవర్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఈ ఇంటి ముందు ఉన్న గేట్లండి. ఇల్లు కూడా చాలా హైట్‌లో కట్టున్నారు. 4 అడుగుల ఎత్తు వరకు ఉంటుందండి. బేస్ మట్టం అయితే. ఈ హౌస్ యొక్క వాల్యుయేషన్ అండి. చాలా బాగా ఉంది వాల్యుయేషన్ అయితే. హౌస్ అయితే మెయిన్ రోడ్ నుంచి 4 అడుగులు ఎత్తు వరకు ఉంటుందండి. ఇదంతా కూడా పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉంది. ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి. కార్ పార్కింగ్ ఏరియా. ఇంటి యొక్క మెట్లండి. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. మంచి కలర్‌ఫుల్ లైట్స్‌గా ఉన్నాయండి. చూడండి మెట్ల పైన కూడా కలర్‌ఫుల్ లైట్‌గా ఫిట్ చేసున్నారండి. ఇది పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ అండి. కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉంది. మెయిన్ డోర్ కానివ్వండి వుడ్ వర్క్‌తో చేసున్నారండి. ఫినిషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకునే దానికైతే ఒక స్టోరేజ్ ఏరియాగానే వదిలున్నారండి. ఇది వాల్‌కి టైల్స్ కూడా మంచి థిక్‌నెస్ ఉండే టైల్స్ అయితే ఏస్తున్నారండి. ఇది మెయిన్ డోర్ అండి. ఇది సెట్ బ్యాక్ ఏరియా. 2 అడుగుల వరకు వదిలున్నారు. మెయిన్ డోర్ తీసుకొనైతే మనం లోపలికెళ్దాము. చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మంచి డిజైన్ కూడా ఉందండి మెయిన్ డోర్‌కి. హాల్లోకి ఎంటర్ అయ్యామండి. వుడ్ వర్క్ కూడా చేసేసున్నారండి. వుడ్ వర్క్‌తో కూడా ఈ హౌసు చేసి ఉందండి. ఫైనల్ ఫినిషింగ్ కలర్ అయితే ఇంకా వేయలేదు. మీ ఇంట్రెస్ట్‌ని బట్టి ఎవరైనా ఇల్లు తీసుకున్న వాళ్ళ కలర్సు ఏదన్నా సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్స్ కూడా వేసిస్తారండి. ఇప్పుడైతే మనం మెయిన్ రోడ్ నుండి హాల్లోకొచ్చేసామండి. ఇదంతా కూడా హాల్ ఏరియా. వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. లైట్స్ కూడా చూడండి మంచి కలర్‌ఫుల్ లైట్స్ అయితే ఫిట్ చేస్తున్నారు. ఇది పైన హాల్ ఏరియాలో ఉన్న సీలింగ్ అండి. ఇది ఇప్పుడైతే మనం హాల్‌లో ఉన్నామండి. రైట్ సైడ్‌లో అయితే చైల్డ్ బెడ్‌రూమ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ ఉంటుందండి. మాస్టర్ బెడ్‌రూమ్ పక్కనే కూడా కిచెన్ ఏరియా కూడా ఉంటుందండి. అటాచ్డ్ వాష్‌రూమ్స్ అండి. 2 బెడ్‌రూమ్సు, ఒక హాల్ ఏరియా ఉందండి. డైనింగ్ ఏరియా కూడా ఉంది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. ఇది ఎదురుగా మీరు చూస్తున్నది పూజా ఏరియా అండి. వుడ్ వర్క్‌తో చేసిన ఒక పూజ ఏరియా కూడా మీరు చూడవచ్చు. ఇది అంతా కూడా కిచెన్ ఏరియాలోకొచ్చామండి. హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి 75,00,000 చెప్తున్నారండి. హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి మనువసిద్ధి నగరు. ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి 16.5 అంకణం అండి. కట్టుబడి వచ్చేసి 16 అంకణాల వరకు ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి మనుమసిద్ధి నగర్ అండి. హౌస్ చాలా బాగుంటుందండి. వీడియోలో మీరు చూస్తే నచ్చితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్‌ని సంప్రదించవచ్చండి. 2 బీహెచ్‌కే హౌస్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్‌లో కానివ్వండి, చైల్డ్ బెడ్‌రూమ్‌లో కానివ్వండి, వుడ్ వర్క్, సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నారు. ఇంటి ముందు రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు 30 ఫీట్ రోడ్ వచ్చిందండి. ఇది పూజా ఏరియా. ఇంటి వెనకాల కూడా కామన్ వాష్‌రూమ్ కూడా ఉందండి. ఇప్పుడైతే మనం చూద్దాం దాన్ని. ఇక్కడ బోరింగ్ పాయింట్ కూడా ఉందండి. ఇంటి వెనకాల కామన్ వాష్‌రూమ్ కూడా మీరు చూడవచ్చు. 2 ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడైతే మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. మాస్టర్ బెడ్‌రూమ్ కవర్ చేశామండి. ఇప్పుడు కిచెన్ ఏరియా కూడా కవర్ అయింది. ఇప్పుడైతే మనం చైల్డ్ బెడ్‌రూమ్‌లోకి వెళ్తున్నాము హాల్‌లో నుంచి. ఇదంతా కూడా మరొకసారి కవర్ చేస్తున్నాం చూడండి హాల్ ఏరియాని. ఈ హౌస్ యొక్క స్థలము 16.5 అంకణం అండి. వెస్ట్ ఫేసింగ్ హౌసు. కన్‌స్ట్రక్షన్ 16 అంకణాల వరకు ఉంటుంది. మనమైతే ఇప్పుడు చైల్డ్ బెడ్‌రూమ్‌లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా కూడా ఎదురుగా చూస్తున్నది మీరు చైల్డ్ బెడ్‌రూమ్‌లో వుడ్ వర్క్ అండి. కబోర్డ్స్ అన్నీ కూడా చేసేస్తున్నారు.
ఓపెన్ డోర్స్ కూడా మీరు గమనించవచ్చు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. ఇది అటాచ్డ్ వాష్రూము. ఈ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇంటికి. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ హౌస్ యొక్క బడ్జెట్ 75 లాక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.